హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఈరోజు ఏంటంటే మనం మామిడికాయ బెల్లం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. సో మెయిన్గా ఈ రెసిపీని చేసుకోవడానికి చక్కెరతో కాకుండా హెల్దీ వర్షన్లో బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మెయిన్గా ఈ రెసిపీకి వచ్చేసి పచ్చి మామిడికాయలు కావాలండి. నేనైతే 1/2 kg మామిడికాయలు తీసుకున్నాను. ఇక్కడ తోతాపురి మ్యాంగో తీసుకున్నానండి. ఇదైతే కొంచెం పుల్లగా తీపుగా ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కప్పుగా చెప్పాలంటే 1 కప్పు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నానండి. సో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, శనగ బెడలు అన్నీ తీసుకున్నాను. సో మెయిన్ ఇక్కడ గ్రామ్స్ వైజ్లో చెప్పాలి అనుకుంటే నాకైతే మామిడికాయలు 1/2 kg ఉన్నాయంటే అంటే 500 గ్రాముల మామిడికాయ ముక్కలకి నేను 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఎవరైనా తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ నూనె వేసుకున్న తర్వాత అయితే మనం కడాయిలో కొంచెం ఆవాలు, సో నూనె కొంచెం మంచిగా కాగాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకుంటాం మనము. నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం శనగ బెడలు అండ్ అలాగే మనము కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటాం. సో ఇవంతా పోపు దినుసులు. కావాలనుకున్న వారు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ 3 యాడ్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకుంటున్నాను ఈ పోపు దినుసులు అన్నీ. సో ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చూపించాను కదా మామిడికాయ ముక్కలు. నేనైతే తోతాపురి మామిడికాయ తీసుకున్నానండి. అదైతే కొంచెం పుల్లగా కొంచెం తీపుగా ఉంటుంది కదా. సో మనం చేసే రెసిపీ ఎలాగో కొంచెం తీయగా ఉంటుంది కదా, సరిపోతుందని చెప్పి నేను కొంచెం పచ్చిగా మామిడికాయ తీసుకోకుండా ఇలా ఉండే మామిడికాయ తీసుకున్నానండి. సో మనం మంచిగా ఉడికించుకుంటూ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో మనం మామిడికాయ ముక్కల్ని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. సో కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం లిడ్ తీసి మామిడికాయ ముక్కలన్నీ మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తగా ఉడికినట్టు మనకు అనిపిస్తుందో, చూస్తున్నారు కదా అక్కడ కొంచెం మ్యాంగోస్ అయితే చేంజ్ అయింది కదా, టెక్స్చర్ అంతా కొంచెం మెత్తగా అయింది కదా. ఆ టైంలో మనం ఉప్పు కొంచెం వేసుకోవాలి, తగినంత ఉప్పు. కొంచెం ఉప్పు, చిటికెడంత పసుపు, చూస్తున్నా కదా ఉప్పు పసుపు కొంచెం మన రుచికి తగినంత యాడ్ చేసుకునేసి మంచిగా మామిడికాయ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుతూ ఉండాలండి. సో ఎంత బాగా ఉప్పు పసుపు అనేది మామిడికాయ ముక్కలకి పడుతుందో అంత టేస్ట్ ఉంటుంది. సో నిలువ ఉంచడానికి ఉంటుంది. అంటే ఈ రెసిపీ మనకి 2 నుంచి 3 రోజుల వరకు నిలువ ఉంటుందండి ఈ మామిడికాయ బెల్లం రెసిపీ వచ్చేసి. సో మ్యాక్సిమం 3 days వరకు నిలువ ఉంచుకోగలుగుతాం మనం ఈ మామిడికాయ బెల్లం రెసిపీని. సో మామిడికాయ ముక్కలకంతా మంచిగా ఉప్పు పసుపు అంతా పట్టించాక మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలండి మామిడికాయ ముక్కలకంతా. చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతూ ఉంది మామిడికాయ ముక్కలంతా మంచిగా పసుపు అంతా కలర్ చేంజ్ అయింది కదా మన మామిడికాయ ముక్కలు. సో ఈ టైంలో మనం కొంచెం కారం పొడి, ఇది కూడా మన రుచికి తగినంత అండి. సో మరీ ఎక్కువ వేసుకుంటే స్వీట్ అండ్ కట్టామిట్టలాగా ఉండదు మనకి. సో కొంచెం తగినంత కారం, ఈ రెసిపీకి తగినంత కారం వేసుకునేసి మళ్ళీ మొత్తం మనం ఈ మామిడికాయ ముక్కలకు అంతా మంచిగా పట్టేలాగా ఉడికించుకోవాలి, కారం అంతా వేసి కలుపుకుంటూ. చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతున్నాయి మన మామిడికాయల ముక్కలు అనేది. కారం అంతా దానికి అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి మనము ఈ కారంని. సో ఎవరైనా మంచిగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినచ్చు. ఆ టైంలో వాళ్ళకి పుల్లగా తీయగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రెసిపీని అయితే చేసి ఇవ్వండి, వాళ్ళు మంచిగా తింటారు. కొంచెం కట్టామిట్టలా ఉంటుంది కదా, తీపుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది ఈ మామిడికాయ బెల్లం రెసిపీ వచ్చేసి. సో మనం కారం అంతా మంచిగా పట్టించిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు వచ్చి 4 to 5 minutes మనం ఉడికించాలండి ఇది. సో మొత్తం స్పైసెస్ అంతా మన మామిడికాయ ముక్కలకి పట్టాలి కదా, మనకి మంచిగా రుచి యాడ్ అవ్వాలంటే. సో ఈ విధంగా కొంచెం మన మామిడికాయ ముక్కలు మెత్తబడ్డాక
బెల్లం తీసుకోవాలి. నేను చెప్పాను కదా, కప్పు ప్రకారం అయితే 1 కప్పు మామిడికాయ ముక్కలకి కొంచెం అరకప్పు బెల్లం వేసుకోవాలి. అదే కరెక్ట్గా గ్రామ్స్ వైజ్లో చెప్పాలంటే 1/2 కేజీ మామిడికాయ ముక్కలకి 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అంటే 500 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగోకి 150 గ్రామ్స్ ఆఫ్ జాగరీ తీసుకున్నాను. సో స్వీట్నెస్ ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది వచ్చి కొంచెం మీడియం స్వీట్ తినే వాళ్ళకి చెప్తున్నానండి ఈ కొలతలన్నీ. సో ఎవరైనా ఇంకా మంచిగా నేను కొంచెం స్వీట్ ఎక్కువైనా తింటాం అనుకుంటే ఇంకొంచెం 200 గ్రామ్స్ వరకు మనం మ్యాంగోనైతే బెల్లంని అయితే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో ఇక్కడ బెల్లం కరిగి మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలి, స్టిక్కీగా రావాలండి మనకి మామిడికాయ ముక్కలు. బెల్లం అంతా కరిగి లిడ్ క్లోజ్ చేసుకొని చేసుకోవాలి ఇదంతా. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో. ఎప్పుడైతే మనకు బెల్లం అంతా కరిగిపోయి మామిడికాయ ముక్కలకి పట్టి కొంచెం జిగురు అంటే స్టిక్కీగా ఉన్నప్పుడు మన రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టండి. సో చూసారు కదా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో